ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ ఏంటంటే టేస్ట్తో పాటు ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ లడ్డు. చూడండి, ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేసి పిల్లలకు పెడితే వాళ్ళు చక్కగా ఎనర్జెటిక్గా ఉంటారు. మరి దీనికి కావలసిన పదార్థాలేంటి, అలాగే తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా 3/4 కప్పు గుమ్మడి గింజలు, 3/4 కప్పు వేరుశనగ గుళ్ళు, 3/4 కప్పు కాజు బాదాం, 1 కప్పు అవిసె గింజలు, 1/2 కప్పు నువ్వులు, 1/2 కప్పు కర్బూజా గింజలు, 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని దోరగా వేపి మిక్సీలో కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ పౌడర్ మరీ మెత్తగా ఉండకూడదు, కాస్త వక్క ముక్కల కిందే ఉండాలి. ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం మునిగే వరకు నీళ్లను పోసుకుని ఇలా తిప్పుతూ బెల్లాన్నంతా కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక బెల్లంలో అక్కడక్కడ కాస్త ఏవైనా చెత్తలాగా కనిపిస్తే ఇలా వడగట్టుకోవాలి. మరొక గిన్నెలోకి వడగట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని 3 నుంచి 5 నిమిషాలు ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వల్ల మన లడ్డూలకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని కూడా వేసి బెల్లం పాకంలో కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా బెల్లంలో చక్కగా కలిసిపోయాక పైనుండి 3-4 చెంచాల నెయ్యిని కూడా వేసి నెయ్యి కూడా బాగా కలిసేటట్టు మరొక 2 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా తిప్పాలి. మరొక 2 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెడితే మరి కాస్త దగ్గర పడుతుంది. అప్పుడు లడ్డూలు చుట్టుకోవటానికి తేలికగా ఉంటుంది. చూడండి, ఇలా కాస్త చల్లారాక మనకు నచ్చిన విధంగా లడ్డూలను చుట్టుకోవచ్చు. చూడండి, ఇలా చల్లారాక మనకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోవచ్చు. వీటిని పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టపడతారు. అలాగే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మరి ఇంత టేస్టీ హెల్దీ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.